అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. దేవాది దేవుడు మనకి ఈ గొప్ప సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. దీన్ని మన సద్వినియోగం చేసుకుని దేవునికి ఇష్టలుగా మనం జీవించటానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మనకిచ్చారు. ఈరోజు ఫాదర్స్ డే అని ప్రపంచం నిర్ణయించింది. అంటే ఒక్కొక్క దినాన్ని వారి గొప్పతనాన్ని బట్టి మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, అంటే దాని యొక్క భావం, దాని గురించి అందరూ కూడా తెలుసుకోవాలని, అందరూ కూడా జాగ్రత్తలు కలిగి కుటుంబాల్లో, సమాజంలో ఎంత గొప్పవారు వాళ్ళు అనేటువంటి ఆ దినాన్ని ఈరోజుని చేసుకుంటున్నారు. ఈరోజు ఈ పునరుద్ధాన దినంలో మనకి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ఒకసారి ఎపిసెల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలిపి విషయమే ఒక్కటే నిరీక్షణగా యుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అది అంటే యేసు ప్రభు వారికి కూడా తండ్రి, పరిశుద్ధాత్మ కూడా తండ్రి. అందరికీ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కుటుంబాలకి తండ్రి ఒక్కడే. చూడండి ఎంత బాగుందో. అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారు అన్నారండి ప్రార్థన చేస్తూ, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును. అంటే అందరికీ దేవుడే, అందరికీ తండ్రి. ఈ తండ్రి గురించి చెబుతూ మరి భూలోకంలో ఉన్న తండ్రులు ఉన్నారండి. దాని గురించి మత్తయ్య గారు రాస్తున్నాడు. మత్తయ్య గారు ఒక చక్కటి వాక్యం రాస్తున్నారు. ముందర ఈ ఫాదర్స్ ఎలా ఉండాలి, ఫాదర్స్ ఎంత గొప్పవారు, కుటుంబాల్లో వెన్నెముక లాంటి వాడు ఫాదర్. నెట్టాడి ఒక ఇంటికి ఎంత అవసరమో ఆ ఇల్లు నిలబడటానికి పిల్లర్ లాంటి వాడు అనమాట అండి. అది ఎప్పుడైతే వంగిపోయిందో కుటుంబం అంతా కూడా ఏమైపోద్ది, వంగిపోద్ది. అందుకని తండ్రి గురించి చెబుతున్నాడు. తండ్రి గురించి చెబుతూ 7వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నాను. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారేయుండి. చూడండి ఏమంటున్నాడు. తండ్రులు చెడ్డవారుగా ఉంటారండి. చాలామంది కుటుంబాన్ని పట్టించుకోనటువంటి తండ్రులు ఉంటారు. పిల్లలు ఏం తింటున్నారో పట్టించుకోరు. వాళ్ళకి వ్యాధి వస్తే తల్లే భుజం మీద వేసుకుని వెళ్తూ ఉంటుంది. కొంతమంది తండ్రులు కుటుంబానికి ఏదొచ్చినప్పటికీ కూడా అన్ని పనులు పక్కన పెట్టేస్తారు. భార్యకి కానీ పిల్లలకు కానీ ఏదొచ్చినప్పటికీ కూడా. అంటే దాని గురించి చెబుతూ ఉన్నది గ్రంథం ఏమంటుందంటే తండ్రుల గురించి చెబుతున్నాడు. అంటే చెడ్డ తండ్రులు ఉంటారు అని. తన తాగుడే చూసుకుంటాడు, తన సుఖమే చూసుకుంటాడు, తన ఆనందమే చూసుకుంటాడు, తన పొట్టనే చూసుకుంటాడు, తన సోకునే చూసుకుంటాడు తప్ప చెడ్డవారు అన్నమాట. అలాంటి తండ్రులు ఉంటారని చెబుతున్నాడు మత్తయ్య గారు. ఏమంటున్నాడంటే మీరు చెడ్డవారేయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. బా ఏమిస్తాడంట? మంచి ఈవులు ఇస్తాడంటండి. దేవుని కలిగినటువంటి వారికి మంచి ఈవులు, మంచి ఆశీర్వాదాలు, మంచి దీవెనలు ఉంటాయి అంటున్నాడు. ఏమంటున్నాడంటే మంచి ఈవెన్లు ఇచ్చిన అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే అండి, కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయడి.
ఏమంటున్నాడు? మనుషులు మీకు మనల్ని నన్ను ఎవడన్నా తిడితే బాగుండు, దారంటే వెళ్తుంటే ఉమ్మూసి నన్ను తిడితే బాగుండు, నన్ను కొడితే బాగుండు, నాకేమి ఇవ్వకపోతే బాగుండు, నన్ను ఎవరు సహాయం చేయకపోతే బాగుండు, నన్ను ఎవరన్నా అనుకుంటారండి? అనుకోరు. మనుషులు ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. ఏమనుకుంటాం? నన్ను మెచ్చుకోవాలి, నన్ను గౌరవంగా చూడాలి, నాకు సహాయం చేయాలి, నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటూ ఉంటాం. గ్రంథం ఏమంటుందంటే, ముందర మీకు ఎలా చేయాలనుకుంటున్నారో కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశమై ఉన్నది అంట. తండ్రుల గురించి చెబుతున్నాడు, మనం ఏం చేయాలో చెబుతున్నాడు. నీ పిల్లలకి నువ్వు చేసావు అనుకోండి, కూలి పని చేసో, వ్యవసాయం చేసో, కష్టపడో, ఇబ్బంది పడో, చాలా అనారోగ్యంతో కూడా పనులు చేస్తున్న తండ్రులు ఉంటారండి. జ్వరంగా ఉంటుంది, అయినా ఈవేళ మానేయండి అంటది భార్య. ఈవేళ ఏమి వెళ్తారండి, అంత జ్వరం, రాత్రి అంత జ్వరం, ఒళ్ళు కాలిపోయింది, ఏమి వెళ్ళి చేస్తారంటే, వెళ్తే ఈవేళ జీతాలు ఇస్తారే, బొట్టుబడిని ఇస్తారు, ఈవేళ మనం వెళ్ళకపోతే మళ్ళీ అది నువ్వు రాలేదు కదా అంటారు. ఏదో ఒప్పుకున్నా లేకపోయినా వెళ్తానే అంటారు. చూస్తారండి, ఎంత తండ్రి పైకి కనిపించడు కానీ చాలా బాధ్యతలు తీసుకుంటాడు. భార్య ఆయన ఏమైనా తెస్తారేమో, పిల్లలకి ఏమైనా వంట చేద్దామేమో, పండగ వస్తుంది, లేకపోతే ఏమైనా బట్టలు కొంటాక ఆయన ఏమైనా ఎక్కడి నుంచి తెస్తారేమంటే ఎంత కష్టమో తండ్రికి చూడండి. అంత కష్టపడుతూ ఉంటాడు, అన్ని ఇబ్బందులు మనసులో దాచుకుంటాడు, ఇవన్నీ దాచుకుంటాడు. ఇవి నా కూతురికి, ఇవి నా కొడుక్కి, ఇవి నా భార్యకి, ఇవి మా కుటుంబం అంతా ఇలా కలిసి ఉంటాం అని ఒక యజమాని యొక్క పాత్ర నువ్వు పోషించాలయ్యా. తండ్రిని ఈ రోజున కుటుంబాన్ని పట్టించుకోలేనటువంటి వాళ్ళు తండ్రులు అనేక మంది ఉన్నారు. రోడ్డుని పడిపోతారు, పాడైపోతారు, వ్యసనాలకు వెళ్ళిపోతారు పిల్లలు, భార్య, అందరూ కూడా. కుటుంబం నాశనం అయిపోతానికి, కుటుంబం బాగుంటానికి కారణం ఎవరంటే తండ్రి. ఈరోజు ఫాదర్స్ డే అనే దాని గురించి దేవాది దేవుని గ్రంథం అంటుంది. ఏమంటున్నారంటే, అలాగనే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఎలా చేయాలనుకుంటున్నారంటే మీరు ముందర చేయండి. మీ పిల్లలకి ముందర కడుపు నిండా అన్నం పెట్టండి, వారికి మంచి వస్త్రాలు ఇవ్వండి, మంచి ఏది కావాలంటే ఇవ్వండి. అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, వాళ్ళ పొజిషన్కి వచ్చినా రాకపోయినా, నీవేదైనా అనారోగ్య పాలైనా, నీకేదైనా ఇబ్బంది అయినా, మా నాన్న నా కోసం కష్టపడ్డాడు, రాత్రుల పౌలు కష్టపడ్డాడు, మా నాన్నకి ఏమి హాని చేయకూడదని పిల్లలు మీకు చేస్తారు. భార్య మీకు చేస్తుంది, నా భర్త నన్ను చూశాడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నా కుటుంబీకుల కంటే, నా రక్త సంబంధుల కంటే, నా వారు అనేటువంటి వారి కంటే నా భర్త నన్ను చూశాడని తహతహలాడిపోతుంది భార్య, తహతహలాడిపోతారు బిడ్డలు. ముందర నువ్వు చేయాలయ్యా, ముందర నువ్వు చేయాలి. దాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ముందు మనకు చేశాడు. భూమిని, ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను మన కోసము, భూమి మీద ఎన్నో ఫలాలు, ఎన్నో ఫలవృక్షాలు, ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు, ఎన్నెన్నో పువ్వులు, ఎన్నెన్నో కాయలు, ఎన్నెన్నో రుచులు తండ్రి అయిన దేవుడు మనకిచ్చారు. మరి మనం కూడా ఆయన ప్రియకుమారిని కూడా మన కోసం ఇచ్చేశారు. ఎక్కువగా ప్రేమిస్తూ, తన కోసం బ్రతుకుతూ, దేవుని కోసమే పనిచేస్తున్నటువంటి యేసుక్రీస్తుని మన కోసము ఇచ్చేశారు. మరి మనం ఏంటి, ఇవ్వటం అనేది ఒక గిఫ్ట్. క్రైస్తవ లోకం తెలుసుకోవాలి, క్రైస్తవ జనాంగముకు అందరూ తెలుసుకోవాలి. ఇవ్వటం అనేది చాలా ఆశీర్వాదం. అది దాన్ని మత్తయ్య గారు ఇంకా అంటున్నాడు. మనం చూస్తే 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, మీరు వారి వలె ఉండకడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు అడగక మునిపే, నా పిల్లలకి రేపు పండగ వస్తుంది, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి మంచి ఆహారం కావాలి, వారికి మంచి వస్త్రాలు కావాలి, వారికి మంచి ఈవెన్లు నేను ఇవ్వాలి. అప్పు చేసో, వడ్డీకి తెచ్చో, ఏదో చేసో నేను చేయాలనుకుంటాం. నా పిల్లలకి మంచి భోజనం పెట్టాలి ఈరోజు అనుకుంటాం, నా పిల్లలకి మంచి వస్త్రాలు ఇవ్వాలనుకుంటాం, నా పిల్లలు అనారోగ్యం ఉన్నారు, మంచి వైద్యం చేయించాలనుకుంటాం.
అంటే మనకే ఎంత తెలివితేటలు, మనకెంత జ్ఞానము మన పిల్లలపైన ఉంటే దేవాది దేవుడు పరలోకము నుండి మానవులందరిపైన చూస్తున్నాడు అన్నమాట. నువ్వు తండ్రిగా ఆయన్ని తండ్రి ఎప్పుడవుతామంటే బాప్తిసం తీసుకుని క్రీస్తుని అంగీకరించి ప్రభువుగా రక్షింపబడ్డామంటే దేవునికి ఏమైపోతాం? మనం పిల్లలమైపోతాం. దేవునికి ఏమైపోతాం? మనం పిల్లలమైపోతామండి. కుమారులమైపోతాం మనం. అలాగే ఎన్ని సంవత్సరాలు ఉన్నా నువ్వు రక్షణ లేకపోతే, ఆ రక్షణ కొనసాగించుకోకపోతే నువ్వు పిల్లలయ్యే అవకాశము, తండ్రి నీకు అయ్యే అవకాశము ఉండదు. ఇంకా గ్రంథం చెబుతుంది ఏమంటున్నాడంటే 6వ అధ్యాయములోనే 31 చదువుతున్నాను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అంటే దేవుని లేనటువంటి వాడు, తండ్రి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాడికి వాడే కష్టపడాలి, వాడికి వాడే శ్రమపడాలి, వాడికే బట్టలు కొనుక్కోవాలి, వాడికి వాడే ఏదైనా అనారోగ్యంతో చూసుకోవాలి, వాడికి వాడే ఎవరైనా గొడవ వస్తే వాడికి వాడే చూసుకోవాలి. అన్యజనులందరూ కూడా అలాగే చూసుకుంటూ ఉంటారండి. అలాగే చూసుకుని దేవుడిని విడిచిపెట్టేస్తారు. దేవుడు లేడనేటువంటి బ్రతుకుతూ ఉంటారు అన్యజనులు. అంటే దేవుడు లేనటువంటి వాడు అన్యుడు. వాడు ఎలా బ్రతుకుతాడంటే స్వశక్తి మీద ఆధారపడతాడు, సొంత శక్తి మీద ఆధారపడతాడు, సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాడు. దాన్ని గ్రంథం ఏమంటుందంటే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపుకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతుడు. ఇవన్నీ చూడండి, అండర్లైన్ చేయండి ఆ మాట. అమ్మ అండర్లైన్ చేసుకుంటారా సహోదరుడు ఈ మాట. ఇవన్నీ ఎన్నైతే కావాలో మనిషికి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి. మొట్టమొదటిగా ఎతకవలసిన పని అది. ఆయన రాజ్యమును వెతకాలి. రాజ్యం అంటే సంఘం. రాజ్యం అంటే ఏంటి కిరణ్ గారు? సంఘం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదటిగా ఏం చేయాలి? మనం వెతకాలి. అంటే గ్రంథాన్ని నువ్వు పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, వెతుకుతూ ఉండాలి. వెతికిడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడి. రేపు ఎలా జరుగుతుందో, రేపు ఏమవుతామో, రేపు ఎలా ఉంటామో, ఎల్లుండి ఎలా ఉంటామో, వచ్చే నెల ఎలా ఉంటామో, రేపు సంవత్సరం ఎలా ఉంటామో, ఇలాగా అనుకుంటూ ఉంటాడు మనిషి. ఇదంతా అపవాది చేస్తున్న నీకు ఆలోచన. తండ్రి లేడు కాబట్టి రేపొద్దు నేనేం చేయాలని ఆలోచిస్తారు పిల్లలు. కానీ మనకు తండ్రి ఉన్నాడు. ఆయన నీతిని, రాజ్యాన్ని మొట్టమొదట వెతకం మనం. మొట్టమొదట వెతకమన్న పని, మొట్టమొదటిగా చేయమన్న పని చేయవండి. మనం మారు మనసు పొందాలంటాడు, పొందవండి. బాప్తిసం పొందాలంటాడు, పొందవండి. సంఘానికి వెళ్ళాలంటాడు, వెళ్ళవండి. నీ కష్టాలతో దేవునికి ఇవ్వాలంటాడు, ఇవ్వమండి. నీ సమయాన్ని దేవునికి ఇమ్మంటాడు, ఇవ్వమండి. దేవుడు చెప్పినట్టుగా నడమంటాడు, నడవండి. అందుకుని రేపటి గురించి ఏం చేస్తూ ఉంటాడు మనిషి? ఆలోచిస్తూ ఉంటాడు. మరి రేపటి గురించి ఆలోచించకూడదండి, ఆలోచించు. కానీ దేవుడిని పెట్టి ఆలోచించు, దేవుడు సహాయం చేస్తాడు. ఆ హిజ్కియాకి వ్యాధి వచ్చింది, చాలామంది రాజులకు వ్యాధులు వచ్చాయి. కానీ హిజ్కియా మొట్టమొదటిగా ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు, విధేయతగా ఉన్నాడు. నేను నీ సన్నిధిలో ఎట్లు నడుచుకున్నాను, సమస్తము నీ కొరకు నేను ఎలా జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకోనైనా అన్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసినవి ఉండాలి. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసుకుని మొత్తం బుక్ ఓపెన్ చేసావు, ఒక 500 కట్టు, 200 కట్టు, 300 కట్టిన తర్వాత దాంట్లో నువ్వు ఎంతో కొంత వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత నాది ఎంత అయింది ఏంటంటే, అమ్మ నువ్వు కష్టపడో తినకో ఒక 2 లక్షలు వేసుకున్నావు, అందులో బ్యాంకు వాళ్ళు కొంత వేసి నీకు ఇస్తున్నారు, మరలా నీకు లోన్ కావాలితే ఇస్తారు అంట. ఆ 300 కాగితం పట్టుకెళ్ళి, ఏమండి నాకు ఎంత వచ్చిందో చూడండి, ఏమొచ్చి మొక్క మీద విసిరేస్తాడు వాడు. ఏం చేసావని ఇచ్చా, ఏమవుతుంది? అవి కూడా కట్ అయిపోయినాయి, నీకు జీరో బ్యాలెన్స్ అయిపోయింది. మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని, మొట్టమొదటిగా నేను చేయవలసిన పని ఉన్నాయి. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని శోధనలు రానివ్వండి అంటున్నాడు. రేపటి గురించి ఏం చేయొద్దు అంటుంది గ్రంథం. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలు.
ఏనాటికి ఈడ నాటికి చాలు. ఈనాడు మనకి ఆహారం కావాలో, వైద్యం కావాలో, ఏది కావాలో ఈరోజు ఇస్తారు. రేపటి గురించి నువ్వు ఆలోచించదు, ఇది మనసులో పెట్టుకో. లైఫ్ లాంగ్ నీకు ఉండాలి. రేపటి గురించి మనం రేపు ఉంటామో పోతామో మనకు తెలీదు. రేపు పొద్దున్న భూమి ఉంటుందో ఉండదో మనకు తెలీదు. రేపేమి జరుగుతుందో మనకు తెలీదు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలీదని గ్రంథం చెప్పింది. అందుకని పరలోకంలో ఉన్న తండ్రి, నువ్వు తండ్రిగా నువ్వు చేస్తూ ఉంటే, ఒక భక్తుడు చక్కటి ప్రార్థన చేశాడండి. చాలా చక్కటి ప్రార్థన చేశాడు. దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి. దావీదు గారు 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ వచనం చదువుతున్నాను. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి, బహుగా ఎన్ని కష్టాలండి, ఎన్ని ఇబ్బందులండి. దావీదు గారి జీవితంలో చూస్తే ఎన్నో పర్వతాలకు తరివేశాడు సౌలు. ఆ పర్వతాల్లో చీకట్లో ఉండి అక్కడ పాటలు రాస్తూ ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. అలాంటి శ్రమలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి శోధనలు అనుభవించినటువంటి వాడు. అనుభవించినటువంటి వాడు రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా. చాలామంది అంటారు, తండ్రిగా అంటేయా యెహోవా కదా, పాత నిబంధనలు ఎక్కడ తండ్రిగా లేడు అని అనుకుంటూ ఉంటారు. క్రొత్త నిబంధనలోనే తండ్రి అని అన్నాడంటే, పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలుకి తండ్రిగా ఉన్నాడని దావీదు ప్రార్థనలో ఏం చేస్తున్నాడండి, వివరిస్తున్నాడు. ఎంత బాగా ప్రార్థన చేస్తాడు. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నువ్వు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. అది శ్రీమంతుడంటే, అది శ్రీమంతుడంటే ఏంటండి? భూమి ఆకాశములందుండు సమస్తము దేవుని వశము. అది శ్రీమంతుడంటే. శ్రీమంతుడంటే అది నీ వశము. మహత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఎలా ప్రార్థన చేస్తున్నారు చూసారండి. మన ప్రార్థనలో చాలామంది ప్రార్థన ఎంతసేపు చూసినా అది లేదండి, ఇది లేదండి, అలాగండి, ఇలాగండి, ఈ సమస్య ఉందండి, ఆ సమస్య ఉందండి, పిల్లల సమస్య ఉందండి, అల్లుడి సమస్య ఉందండి, కూతురు సమస్య ఉందండి. ఆయన ప్రభావాన్ని గురించి కానీ, ఆయన మహత్యాన్ని గురించి కానీ చెప్పలేం. కానీ దావీదు గారి ప్రార్థనలో ఏమంటున్నాడంటే, మహత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. రాజ్యం ఎవరిది? అది యేసుక్రీస్తు ప్రభువారికి వశం చేశారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు రాజ్యము నీది. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును, పరక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును, అందరికీ బలమిచ్చువాడువును నీవే. చంద్రబాబు గారు ఈ రోజుని పరిపాలన చేస్తున్నాడంటే, ఈ రోజున ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడంటే, 53 రోజులు జైల్లో పెట్టినప్పటికీ కూడా ఆయనకి స్కిన్ ఎలర్జీ ఉందండి. ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, అంత 53 రోజులు జైల్లో అనుభవించినప్పటికీ కూడా బయటకు వచ్చి ప్రచారం చేసి ఆ ఎండలో రాత్రులు పగులు ఆ గొంతు ఇప్పి గళం ఇప్పి మాట్లాడి అన్నీ చేసిన తర్వాత బలము లేకపోతే చేయగలడండి? ఈ రోజున నాకు బలం లేకపోతే నేను ఈరోజు నించోగలనండి, మంచం మీద పడుకుంటానండి, బయటికి రాలేనండి. మీరు అంతేనండి. దాన్ని బట్టి దేవుడు ఏంటో తెలియాలండి. అందరికి బలం ఇచ్చేవాడు, ఘనత ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, ప్రభావం ధరింపచేసేవాడు నీవే. ఈరోజు నీ ముఖ్యమంత్రిగా అయ్యారంటే మరి దేవుని కృప అండి. మనం గౌరవించాలి. ఆయన ఎవరినిస్తే వాళ్ళని మనం ఏం చేయాలి? గౌరవించాలి. అందరికి బలం ఇచ్చేవాడువు నీవే. ఎంత గొప్ప ప్రార్థన చూడండి, ఎంత గొప్ప వర్ణన చూడండి, ఎంత గొప్ప ఇచ్చేస్తున్నాడో చూడండి దేవుణ్ణి. అంత గొప్పగా చేస్తున్నటువంటి ఆయన ఇంకా కిందకు చదువుతుంటే, చదవండి ఎవరైనా.
మా దేవా మేము నీకు ఏం చెల్లిస్తున్నారంట? ఏం చెల్లించాలి దేవునికి? అదే అడుగుతున్నాడు. థ్యాంక్స్. మనం మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఏమంటాం? థ్యాంక్స్ అండి. కింద పడిపోయింది అనుకోండి, పెన్నం తీసిచ్చామనుకోండి, ఏమంటాం? థ్యాంక్స్ అండి అంటాం. అండి వాటర్ తాగుతారండి అని వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ అండి అంటాం. అంటే దేవుడు ఎన్ని ఇస్తున్నాడో థ్యాంక్స్ చెప్పడానికి? ఒకటా రెండా? ఎన్ని ఇస్తున్నాడండి బాబు? గాలి ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, ఫలాలు ఇస్తున్నారు, పువ్వులు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వెండి ఇస్తున్నారు, జంతువులు ఇస్తున్నారు, పక్షులు ఇస్తున్నారు, చేపలు ఇస్తున్నారు, ఆకాశము నుండి నీకు కాంతిని ఇస్తున్నారు దేవుడు, ఆయుష్కాలాన్ని ఇస్తున్నారు. ఇన్ని ఇస్తున్నటువంటి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించలేనటువంటి వారుగా కోకొల్లల మందిలుగా, కోట్లాది మందిలుగా ఉన్నారు. అందులో నువ్వు ఉండకూడదు, అందులో నేను ఉండకూడదు. ఏమంటున్నాడమ్మా? చదువు. ఏమంటున్నాడు? మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనసపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు. అబ్బబ్బబ్బా, ఇచ్చు సామర్థ్యం ఇవ్వటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. అలాగా దేవుని కుమార్తె అయిపోతారు, దేవుని కుమారుడు అయిపోతాం. మనుషులు ఏమనుకుంటే మనకేందండి? మనుషులు ఏమనుకుంటే నీకెందుకండి, నాకెందుకండి? కానీ నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు మేము ఎంతటి వారము? నా జనులు ఎంత మాత్రపు వారు? సమస్తమును. అబ్బా, సమస్తము. అదండి గొప్ప మాట. నీకు ఇల్లు ఇచ్చిన ఆయనే, ఉద్యోగం ఇచ్చిన ఆయనే, వ్యాపారం ఇచ్చిన ఆయనే, వ్యవసాయం ఇచ్చిన ఆయనే, నీకు చదువు ఇచ్చిన ఆయనే, నీకు పాస్ చేసిన ఆయనే, నిన్ను నడిపిస్తున్న ఆయనే, నువ్వు చూస్తున్న నీ చూపు ఎక్కడ ఆగిపోకుండా కాపాడుతున్నది ఆయనే. నువ్వు ఆయన సెలవు లేక ఆహారం భుజించుట ఎవరికి సాధ్యమన్నాడు? అంటే ఆహారం తినటం కూడా ఆయనే, గాలి పీల్చుకోవటం కూడా ఆయనే. కరోనా టైంలో గాలి లేక ఎంతమంది చనిపోయారో చూడండి. నీ స్వసంపాద్యములో కొంత నువ్వు మాకు ఇస్తున్నావు నాయనా, మాకు ఇస్తున్న దానిలో కొంత నీకు ఇస్తున్నావా? మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశంలో ఉన్నాం. మా భూనివాస కాలము నీడి అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ఎవరైనా ఉన్నారండి? అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఇండియాలో కానీ, నీ ఇంటి పక్కన కానీ, అబ్బాయి ఇతనండి 100 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి, 1000 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, 500 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి, స్థిరముగా ఉండేటువంటి వాడు ఒకడు కూడా లేడు. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామమును ఘనత కొరకు మందిరము కట్టించుటకై నీ వల్ల కలిగినదే. ఎన్నిసార్లు అంటున్నాడు చూసారండి? నీ వల్ల కలిగినదే, బలము నీ వల్ల కలిగినదే, ఐశ్వర్యం నీ వల్ల కలిగినదే, ఘనత నీ వల్ల కలిగినదే, సామర్థ్యం మీకు ఇవ్వటానికి కూడా నీ వల్ల కలిగినదే. అలాంటి వాళ్ళని ఆశీర్వదించకపోతే దేవుడు ఏం చేస్తాడండి? అలాంటి వాళ్ళని దేవుడు తోడై ఉండకపోతే ఏం చేస్తాడండి? ఇంకా అంతయు, అబ్బబ్బా, అంతయు నాకంటూ ఏదైనా ఉన్నదంటే అదంతా నీదే. నాకంటూ ఏదైనా ఉన్నదంటే అదంతా నీదే. దేవుడు ఎంత తబ్బిబ్బైపోతాడండి. ఒక తండ్రి దగ్గర, ఒక తల్లి దగ్గర పిల్లలు, మా అమ్మ లేకపోతే మేము లేవు, మా నాన్న లేకపోతే మేము లేవు, అమ్మ నువ్వు కదా డాడీ, నువ్వు లేకపోతే మేము లేవు, నువ్వే కదా మాకు ఎంత చేసింది, మాకేం తెలుసు మాకు అనగానే తండ్రి ఉప్పొంగిపోతాడు, తల్లి ఉప్పొంగిపోద్ది. నువ్వేం పెట్టావా, నువ్వేం చేసావా అన్న అనేటువంటి పిల్లలు కూడా ఉన్నారండి ఈ రోజుని. నువ్వు నాకేం పెట్టావు, నాకేం చేసావు, ఎప్పుడు చూసినా బట్టలు కొనలేదు, నువ్వు ఎప్పుడు చూసినా ఏం చేయలేదు, వాళ్ళు చూడు ఎలాగున్నారు, ఏళ్ళు చూడు ఎలాగున్నారంట ఆడనేవాళ్ళు ఉన్నారు. ఆ రోజున పచ్చడి మెతుకులని బ్రతికించాయ్యా, ఆ రోజున ఆ గంజే నిన్ను ఈ రోజుని ఐశ్వర్యవంతుడిని, ఒక మంచి ఉద్యోగస్తుని, వ్యాపారస్తుని చేసిందంటే డాడీ నువ్వు లేకపోతే మేము ఎక్కడ, మమ్మీ నువ్వు లేకపోతే, నువ్వు జన్మనివ్వకపోతే, ఒక
47 ఎముకలు ఒకసారి ఇరిస్తే ఎంతో అంత నొప్పిని దాచుకుంటుంది తల్లి ప్రసవ దినాల్లో. ఒక 47 ఎముకలు ఒకసారి అలా ఇరిస్తే ఎంత నొప్పో అంత బాధను భరిస్తుంది. నువ్వు ఆలోచించాలది. ఈరోజు నీ తల్లిదండ్రులు పట్టించుకోలేనటువంటి, ముసలార్కం వచ్చిన తర్వాత పట్టించుకోలేనటువంటి, అందుకని ప్రభుత్వాలు ఏమైనా 2000 3000 ఇస్తుంటే నా కొడుకు జగన్, నా కొడుకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, నా కొడుకు చంద్రబాబు అంటున్నారంటే, నిన్ను అనలేకపోతున్నారంటే, నిన్ను నా కూతురు నా కొడుకు అనలేకపోతున్నారంటే నువ్వు చూస్తలేదంతే. నువ్వు చూస్తలేదయ్యా అంతే. నువ్వు చూస్తలేదు కనుక వాళ్ళని టయానికి వచ్చి నా కొడుకు తెల్లారుజామున లేపిస్తున్నారంటే తల్లిగా తండ్రిగా నువ్వు గుర్తిస్తలేదు నీ తల్లిని నీ తండ్రిని. కానీ దావీదు పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. పరలోకం ఉన్న తండ్రిని హెచ్చిస్తున్నాడు దేవుడు. ఏమని కిందకి వచ్చేసింది. నా దేవా నీవు ఏం చేస్తాడు? ఇక్కడున్న వాళ్ళందరినీ నన్ను కూడా హృదయ పరిశోధన చేస్తూ ఉంటాడు. హృదయ పరిశోధన చేస్తూ యథార్థవంతుల యందు ఏం చేస్తున్నాడంట? ఇష్టపడుచున్నావని నువ్వు తెలుసుకోవాలి. నీ హృదయం యథార్థంగా ఉందా? నువ్వు యథార్థవంతురాలువా, యథార్థవంతుడువా? నువ్వు ఇష్టపడతాడు దేవుడు. ఆయనకు ఒక ఇష్టం ఉంటుంది నీ పైన. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడునని ఉంది గ్రంథం. నీ వంశము, నీ తరతరాలు పునాది వెయ్యాలి నువ్వు. మనమే క్రీస్తు సంఘములో ఎవరు ప్రేమించరు, పైగా క్రీస్తు సంఘం మీద సాతాను యొక్క ప్రభావం ఉండదు. కానీ సాతాను యొక్క ప్రభావం ఉంటుంది, దేవుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. దేవుడు గొప్పవాడా, సాతాను గొప్పదా? దేవుడు గొప్పవాడు. మనల్ని చాలా ఇబ్బంది పెడతా చూస్తుంది, కానీ ఏమి చేయలేదు. మనల్ని ఏమి చేయలేదు. ఇక్కడ మనం ఇందా చదివాం రాజుల గ్రంథం తిమోతి పత్రికలో, అది చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివారు. అక్కడి నుంచి మనం బయటకు వచ్చాం. ఇవాళ ఫాదర్స్ డే అని దాని గురించి మాట్లాడాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, చూడండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవల్లని హెచ్చరించుచున్నాను. హెచ్చరకంటండి. డబ్బుంటే బాగుంటాం అనుకుంటాం, తప్పది. ఒకప్పుడు అనుకున్నాం, ఒకప్పుడు నేను అలాగా అనుకునేవాడిని అండి. నేను దుబాయ్ వెళ్ళిపోయి సంపాదించాలి, నేను ఆస్ట్రేలియా, నాకు ఒగుండా క్యాంప్ వచ్చిందండి నా పనికి. ఎప్పట్లో అంటే నా పెళ్లి కాలేదు అప్పట్లో. నాకు అప్పట్లో ఎంతంటే 1,45,000 ఇస్తా ఉన్నారు నా పనికి, సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి. కానీ నేను అలాగే వెళ్తే ఈ రోజుని పాడైపోదును, త్రాగుబోతుని అయిపోదును, చాలా వ్యసనాలకు వెళ్ళిపోదును, చాలా భయంకరంగా చచ్చిపోదును. ఎప్పుడొకప్పుడు కిడ్నీలు పోయి, లివర్లు పోయి, ఊపిరితిత్తులు పోయి, దేహం అంతా పాడైపోయిపోదును. కానీ దేవుడు కరుణించాడండి, కనికరించి మీ మధ్య నిలబడటానికి, మీకు దేవుని పనిలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నాకు ఈ భాగ్యం ఇచ్చారు. డబ్బులుంటే నెమ్మది రాదు, గుర్తుపెట్టుకోండి సోదరుడా. డబ్బులుంటే బాగుంటాం అనుకో, డబ్బులుంటే బాగోవు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తమకు తామే తొలగిపోయి బాధలతో తమకు తామే పొడుచుకుని, డబ్బులున్న ఫ్యామిలీలు చంపేస్తారు, తల్లిని చంపేస్తారు, అమ్మమ్మలు ఉంటే వాళ్ళని చంపేస్తారు, నాయనమ్మలు ఉంటే వాళ్ళని చంపేస్తారు, తాతయ్యలు ఉంటే చంపేస్తారు. వాడు చచ్చే తప్ప మనకు ఆస్తి రాదని. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటే ధనం లేకపోతే నువ్వు బ్రతకలేవని సాతాను మనల్ని పెట్టేసింది. కానీ దేవుడు లేకపోతే బ్రతకలేమనేటువంటి విషయం కొద్ది మందికే తెలుసు. అందులో మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చారు.